కొల్లు రవీంద్ర గారండి, ఎక్సైజ్ శాఖ మినిస్టర్. ఏపీలో మద్యం ప్రియులకు శుభవార్త. దసరా పండుగకు ముందే కొత్త మద్యం బ్రాండ్లు మందుల ప్రియులకు అందిస్తామని చెప్తున్నారు. విషయం ఏంటంటే అక్టోబర్ 1వ తేదీ నుంచి అని చెప్పారు. మళ్ళీ డేటు మార్చి దసరాకి మార్చారు. ఈ విషయంలో అయితే ఆంధ్రప్రదేశ్లో మందు బాబులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద గరంగా ఉన్నారని చెప్పుకోక తప్పదు. ఇక అసలు విషయానికి వెళ్తే ఏపీలో మద్యం ప్రియులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది అన్నట్టుగా దసరా పండుగకు ముందు రోజే మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు అన్నారండి. గత ప్రభుత్వం మద్యం పాలసీ ద్వారా దోపిడీ చేసిందంటూ చెప్పుకొచ్చారు. 2 రోజుల్లో షాపుల ఏర్పాటుపై గైడ్ లైన్స్ ఇస్తాం, ఏ జిల్లాలో ఎన్ని షాపులనే వివరాలు కూడా పూర్తి డీటెయిల్స్ వస్తాయని చెప్పారు. 7 రోజుల పాటు దరఖాస్తులను చేసుకోవచ్చు. మధ్యలో 2 రోజులు సెలవులు వస్తున్నాయి. 10వ రోజున డ్రా తీస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. 2 లక్షలు ఒక దరఖాస్తు ఫీజు ఖరీదుగా చెప్పారు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చన్నారు. డ్రాలో పేర్లు వచ్చిన వారు లైసెన్స్ ఫీజులు 4 స్లాబుల్లో కట్టాలి. ఆ 4 స్లాబ్ రకాలు ఇలా ఉన్నాయంటూ స్లాబ్ ఏరియాని బట్టి నిర్ణయం ఉంటుందన్నారు. ఇవి 6 వాయిదాలలో కట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అన్ని బ్రాండ్లు అందే విధంగా పారదర్శకంగా అందిస్తాం. 99 రూపాయలకి నాణ్యమైన మద్యాన్ని సామాన్యులకు అందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ వారిని సెబ్బు పేరుతో విరగొట్టారని తెలిపారు. ఇప్పుడు రెండింటిని కలుపుతూ నిర్ణయం తీసుకున్నాం. సీనరేజ్ ఛార్జీ కట్టి లోడింగ్ అన్లోడింగ్ కడితే పట్టా ల్యాండ్లో సాండ్ తీసుకోవచ్చని మంత్రి సూచించారు. ఈ విషయమై మందుబాబులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.